హలో హాయ్ అందరికీ. సైన్స్ ఫేర్ కోసం స్కూల్లో ప్రాజెక్ట్ ఇచ్చారు. వాళ్ళు చెప్పింది వీడు పర్ఫెక్ట్గా చేయాలని ఎక్కడ చూడలేదు. ఏ యూట్యూబ్లో కూడా ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చాడు. అది షేప్ చేసుకుని డ్రా వేసుకుని దాన్ని బట్టి వీడు మొత్తం ప్రాజెక్ట్ వర్క్ తయారు చేస్తున్నాడు. ముందుగా కార్డ్బోర్డ్స్ తెచ్చుకున్నాడు. ఈ కార్డ్బోర్డ్స్ తెచ్చుకుని ఇవన్నీ కూడా ఇలా షేప్లు కట్ చేసుకుని ఫెవిక్విక్ సాయంతో ఇలా మొత్తం అన్నీ కూడా అంటిస్తున్నాడు. చాలా కష్టపడుతున్నాడు ప్రాజెక్ట్ వర్క్ కోసం. చూడండి, ఫైనల్గా ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ చూసి వచ్చాడు. కానీ ఎలా తయారు చేస్తారో అనేది చూడాలి. ఎందుకంటే మైండ్లో పెట్టుకుని వచ్చిన దాన్ని క్రియేట్ చేయడం అంటే చాలా కష్టం కదా. అది కూడా దేంట్లోని కూడా చూడుకోకుండా రియల్గా వెళ్ళిన ఫ్యాక్టరీని చూసి డిజైన్ చేసి పేపర్ మీద దాన్ని బట్టి ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఇంతవరకు కంప్లీట్ అయ్యింది. మొత్తం అంతా కూడా ఇలా బ్రిడ్జ్ లాగా తయారు చేస్తున్నాడు. ఇది ఒక బాక్స్ లా తయారు చేశాడు మొత్తం అంతా కూడా. దీని పైన ఒక లేయర్ అంటిస్తున్నాడు. ఊడిపోకుండా ఎంత తెలివిగా అంటిస్తున్నాడు చూడండి. మామూలుగా సైడ్లు కాకోకుండా పైన కూడా ఒక చిన్న లేయర్ ఉంచి ఆ లేయర్ దానికి అటాచ్ చేస్తున్నాడు. ఇప్పుడు సైడ్ మొత్తం అంటిస్తున్నాడు. అక్కడ ఫస్ట్ సైడ్ అంటించాడు, ఇప్పుడు సెకండ్ సైడ్ అంటిస్తున్నాడు. ఇదంతా కూడా ఒక బాక్స్ టైపు వంతెన టైపు ఉన్నది. ఇప్పుడు స్కేల్తో మెజర్మెంట్ తీసుకున్నాడు. మెజర్మెంట్ సహాయంతో కట్ చేస్తున్నాడు. దాన్ని ఆ గ్యాప్లో ఫిల్ చేస్తున్నాడు. ఇక్కడ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ కూడా రెడీ చేసి తర్వాత ఫ్రీజర్ అంటే ఇది ఫ్రీజర్ అన్నానా ఫ్రీజర్ అంటే ఇప్పుడు వీడు చేసేది ఏంటంటే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ కాబట్టి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో ఫ్రీజర్ తయారు చేస్తున్నాడు. 4 పలకల కింద కట్ చేసి ఇందులో లోపల షీట్ అంటించాడు. కొన్ని తయారు చేసుకొని అది ఒక బాక్స్లా రెడీ చేస్తున్నాడు. ఫ్రీజర్ మొత్తం రెడీ అయిపోయింది. ఇందులో ఇవన్నీ ఐస్ క్యూబ్స్ అంట. చూడండి, ప్లాస్టర్ని బాక్స్లా తయారు చేసి ఐస్ క్యూబ్స్లా తయారు చేశాడు. మిగతా కూడా తయారు చేస్తున్నాడు. ఇది ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్, ఇది ఫ్రీజర్ బాక్స్, అందులో ఐస్ క్యూబ్స్. ఇప్పుడు ఫ్రీజర్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఫ్రీజర్ బాక్స్ ఎలా రెడీ చేశాడంటే కార్డ్బోర్డ్స్ షేపులు కట్ చేసి చుట్టూరు కూడా ఫెవిక్విక్ అంటించేశాడు. మధ్యలో గ్యాప్లో వైట్ కలర్ షీట్ అంటించాడు.
అలాగే పైన కూడా వైట్ కలర్ షీట్ అంటించాడు. లోపల ఇవన్నీ ఐస్ క్యూబ్స్ అంటే మీకు ఎలా తయారు చేస్తాడో చూపించాను కదా, టేప్‌ని ఐస్ క్యూబ్స్‌లా తయారు చేశాడు. లోపల కాటన్ వేశాడు. కాటన్ ఎప్పుడు చెమ్మగా ఉన్న ఫీలింగ్ ఉండాలి కదా, ఎందుకంటే ఫ్రీజర్ బాక్స్ అంటే కూలింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఫీలింగ్ రావడం కోసం అక్కడక్కడ ఫెవిక్విక్ వేసాడు. చూడండి సేమ్ లోపల ఫ్రీజర్ బాక్స్లో కూలింగ్ ఎలా కారుతూ ఉంటుందో వాటర్ అలా సృష్టించాడు మొత్తం అంతా కూడా. ఇలా ఫ్రీజర్ బాక్స్ రెడీ చేశాడు. చాలా అంటే చాలా బాగా రెడీ చేశాడు ఫ్రీజర్ బాక్స్. ఇది మీకు చెప్పాను కదా ఎంట్రన్స్ ఎగ్జిట్. ఈ విధంగా మొత్తం కూడా బాగా సెట్ చేశాడు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది హైడ్రాలిక్ మిషన్. ఇది తయారు చేస్తున్నాడు. దీనికోసం కార్డ్బోర్డ్స్ అలాగే ఇంజెక్షన్స్ కూడా సెట్ చేశాడు. అలాగే స్టిక్స్ అంటించి ఇది కొంచెం వరకు పూర్తయింది. దీని ప్రాసెస్ ఇంకా చాలా అంటే చాలా వరకు ఉంది. ఇంకా చాలా సిరంజీస్ ఎక్కించాలి, వాటికి పైప్స్ అన్నీ కూడా సెట్ చేయాలి. ఇక్కడ హైడ్రాలిక్ మెకానిజం మొత్తం సెట్ చేస్తున్నాడు. పనిచేస్తుందా లేదా అని చెక్ చేస్తూ ఉన్నాడు. ఆ ఓసల్ సపోర్ట్ వల్ల అక్కడున్న మెకానిజం మొత్తం కూడా మూవ్ అవుతుంది. చూడండి ఎంత బాగా మూవ్ అవుతుందో. ఇది హైడ్రాలిక్, దీన్ని తయారు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా సిరంజీస్. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్కి సిరంజీస్ యాడ్ చేసి ఇందులోంచి పైపుల్లో కలర్ లిక్విడ్ వేసి, ఇది కలర్ లిక్విడ్, ఇవి వచ్చి పైపులు, ఇవన్నీ సిరంజీస్. ఇవన్నీ కూడా సిరంజీస్కి పైపులు ఎక్కించి ఇలా మొత్తం అన్నీ కూడా ఈ కార్డ్బోర్డ్ లోపల పెడుతున్నాడు. ఈ రెండు ఓసలు కలిపి ఫెవిక్విక్ సాయంతో అంటిస్తున్నాడు. ఇప్పుడు ఆ ఓసల్ని ఆ సిరంజీలోకి ఎక్కిస్తున్నాడు. వాడు అనుకున్న సాధించడం కోసం చాలా కష్టపడుతున్నాడు. హైడ్రాలిక్ సిరంజీస్లోకి వాటర్ తయారు చేస్తున్నాడు. వాటర్ తీసుకుని వాటర్లో కలర్స్ వేస్తున్నాడు. కలర్స్ వేసి ఇదంతా కూడా ఒక లిక్విడ్ రూపంలో తయారు చేసి ఇక్కడున్న పైపులు ఉన్నాయి కదా, ఈ పైపుల్లోకి ఇంజెక్షన్ ద్వారా పంపిస్తాడు. బ్లూ కలరు, రెడ్ కలరు, ఎల్లో కలరు. ఇది వచ్చి ఆల్రెడీ కలర్ సెట్ చేసేసాడు, గ్రీన్ కలర్. అందుకని అక్కడ 3 కలర్స్ ఉన్నాయి, ఎల్లో, రెడ్ అండ్ బ్లూ. ఈ కలర్ వాటర్ మొత్తం కూడా సిరంజీలోకి ఎక్కించాడు. ఇప్పుడు పైప్ సెట్ చేస్తున్నాడు. ఇంకో పైప్కి అటాచ్ చేస్తున్నాడు. అంటే ఈ పైప్ నుంచి ఆ పైప్కి సేమ్ సిరంజీ ఎక్కిస్తున్నాడు, రెడ్ కలర్. ఇంతకు ముందు ఓసలు చేత్తో కలిపితే కదిలింది కదా, ఇప్పుడు చేత్తో కలుపుకోకుండా ఇక్కడ ఉన్న సిరంజీకి వైర్ ఉంది కదా, దాన్ని అక్కడ పుష్ చేస్తే ఇక్కడ కదులుతుంది. చూడండి మొత్తం మెకానిజం సెట్ అంతా కూడా అది అక్కడ కనిపిస్తుంది కదా సిరంజీ, దాన్ని నొక్కి లాగితే ఆ పైప్ సహాయంతో మొత్తం మెకానిజం అంతా కదులుతుంది. చూడండి టెక్నాలజీ ఎలా కనిపెట్టాడో దీపక్, చాలా టాలెంట్ పర్సన్ అసలు. ఇప్పటికి ఇదైతే సక్సెస్ అయిపోయింది కదా, చూసారు కదా ఎంత బాగా పనిచేస్తుందో. అంతా హైడ్రాలిక్ మెకానిజం మొత్తం అంతా కూడా రెడీ చేసేసాడు ఫైనల్. ఇది చూడండి మొత్తం సిరంజీస్ పైప్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా సెట్ చేసేసాడు. ఈ విధంగా ఇక్కడ చూపిస్తుంది ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్. ఇప్పుడు ఇన్ని పైప్స్ ఎందుకని మీకు ఒక డౌట్ రావచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పార్ట్ పనిచేస్తుంది, అది ఎలాగనేది మీకు చూపిస్తాను.
అక్కడ ఎల్లో కలర్ పుష్ చేస్తున్నాడు కదా, అక్కడ ఎల్లో కలర్ పుష్ చేసినప్పుడు అప్ అండ్ డౌన్ వెళ్తుంది. అలాగే రెడ్ కలర్ పుష్ చేస్తే మూవ్ అవుతుంది. చూడండి ఒకే దగ్గరికి మూవ్ అవుతున్నాయి రెడ్ కలర్ పుష్ చేస్తే. అలాగే గ్రీన్ కలర్ పుష్ చేస్తే డౌన్ అండ్ అప్. అలాగే బ్లూ కలర్ మొత్తం మెకానిజమే తిరుగుతుంది చూడండి. హైడ్రాలిక్ మొత్తం సెట్ అంతా కూడా తిరుగుతుంది బ్లూ కలర్కి. అదిగో బ్లూ కలర్ పుష్ చేస్తే ఈ విధంగా మొత్తం అంతా కూడా హైడ్రాలిక్ సెట్ మెకానిజం బాగా అంటే బాగా సక్సెస్ చేశాడు. దీనికోసం చాలా అంటే చాలా కష్టపడ్డాడు పాపం పిల్లోడు. ఫైనల్గా ఎంత బాగా వచ్చింది చూశారు కదా. దీనికోసం వాడు పడ్డ కష్టం అంతా ఎంత కాదు అసలు. చేతులు నలిగిపోయి ఫెవికిక్ పడిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నా కానీ అసలు ఆపలేదు. ఇది పూర్తయ్యేసరికి నైట్ 12 అయింది. అయినా కూడా చేస్తూనే ఉన్నాడు నిద్రపోకుండా. ఇది వాడు అనుకున్న డ్రాయింగు. అలాగే ఇక్కడ చూపిస్తుంది హైడ్రాలిక్ మెకానిజం. ఇది మొత్తం కూడా హైడ్రాలిక్ మెకానిజం. ఇది వచ్చి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్. ఇది వచ్చి ఫ్రీజర్ బాక్సు. ఇలా కొంతవరకు ప్రాజెక్టు కంప్లీట్ అయింది. ఇంకొంచెం ప్రాజెక్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో ఇంకోటి తయారు చేస్తే మీకు మొత్తం ప్రాజెక్ట్ వర్క్ అయిపోద్దని చెప్పాను కదా, ఇదే అది. కన్వెంటర్ బెల్ట్వి ఇది కూడా సెట్ చేసేస్తే మొత్తం అయిపోయినట్టే. ఇక్కడ కన్వెంటర్ బెల్ట్ మట్టుకి ఒక బ్లాక్ పేపరు దీనికి మధ్యలో రోలింగ్ కింద సెట్ చేయాలి. ఐస్ క్రీమ్ దాని మీద పెడితే రొటేషన్ అవుతుంది. అంతే, ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ రెడీ అయిపోయినట్టే. మీకు చెప్పాను కదా కన్వెంటర్ బెల్ట్ అని. ఇదే కన్వెంటర్ బెల్ట్. చూడండి ఎలా తిరుగుతుందో. మొత్తం కన్వర్ట్ అవుతుంది కదా. దీనికి మొత్తం అంతా కూడా ఇక్కడ బ్యాటరీ సెట్ చేశాడు. దాని ద్వారా ఇదంతా కూడా రన్నింగ్ అవుతుంది. మొత్తం ప్రాజెక్ట్ వర్క్ అంతా ఇది. ఇలా 3 బాక్సెస్